నేను ఔట్ ఆఫ్ ఫామ్ కాదు. జస్ట్ ఔట్ ఆఫ్ రన్స్ అంతే. ఇటీవల తన వైఫల్యం గురించి అడిగినప్పుడు మన సూర్యాపై చెప్పిన మాట ఇది. వినడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది కదా! కానీ క్రికెట్‌లో ఈ రెండిటికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఔట్ ఆఫ్ రన్స్ అంటే బ్యాటర్ బాగానే ఆడుతున్నాడు. కానీ టైం కలిసి రావట్లేదు అని. అదే ఔట్ ఆఫ్ ఫామ్ అంటే టెక్నికల్‌గా ఏదో లోపం ఉందని అర్థం. మొదట సూర్య రేంజ్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2021 నుంచి 2024 వరకు టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ ఒక సునామీ. ఫీల్డర్ ఎక్కడున్నా, బౌలర్ ఎవరైనా బంతి మాత్రం బౌండరీ అవతల పడేది. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ వెనక వైపు అతను ఆడే షాట్స్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. సాధారణ బ్యాటర్లు డిఫెన్స్ ఆడే బంతులను సూర్య సిక్సర్లుగా మలిచేవాడు. ఆ టైంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రియాక్షన్స్ మనకు గుర్తుండే ఉంటాయి. అప్పుడు బౌలర్లకి సూర్యని ఎక్కడ ఆపాలో అర్థమయ్యేది కాదు. ఆఫ్ సైడ్ వేస్తే కవర్స్ మీదుగా, లెగ్ సైడ్ వేస్తే ఫైన్ లెగ్ మీదుగా ఇలా గ్రౌండ్ నలువైపులా ఆడుతూ మిస్టర్ 360 అనిపించుకున్నాడు. కానీ కట్ చేస్తే నవంబర్ 2024 తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. సూర్యకుమార్ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. దీనిలో ప్రధానమైన సమస్య పేస్ బౌలింగ్. గత కొన్ని నెలల్లో సూర్య 19 సార్లు అవుట్ అయితే అందులో ఏకంగా 18 సార్లు ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే అవుట్ అయ్యాడు. ఇక్కడ నమ్మలేని నిజమేమిటంటే పేసర్ల మీద సూర్య సగటు కేవలం 8.11 మాత్రమే. స్ట్రైక్ రేట్ కూడా 110 లోపే ఉంది. ఇది సూర్య స్థాయి ఆటగాడికి అస్సలు సరిపోని గణాంకాలు. అంతేకాదు ఆ 18 సార్లులో 16 సార్లు అతను క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే బౌలర్ వేసిన మంచి బంతికి అవుట్ అవ్వడం లేదు. చెత్త షాట్ సెలక్షన్ వల్ల వికెట్ పారేసుకుంటున్నాడు. ఔట్ ఆఫ్ రన్స్ కాదు, టెక్నికల్ గా కూడా ఇబ్బంది పడుతున్నాడు అనడానికి ఇవే సాక్ష్యాలు. సో ఫ్రెండ్స్, గణాంకాలు చూస్తే సూర్యకుమార్ ఖచ్చితంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అనిపిస్తుంది. అలా అని సూర్య పని అయిపోయిందా? ఖచ్చితంగా కాదు. అతనిలో ఆ టాలెంట్ ఇంకా ఉంది. కేవలం ఆరంభంలో కాస్త సమయం తీసుకుని స్లో బాల్స్‌ని అంచనా వేయగలిగితే మనం చూసిన పాత స్కై మళ్ళీ కనిపిస్తాడు.